హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్. ఇవాళ వచ్చి చూపించబోయేది 3 వెరైటీస్ ఆఫ్ పైపింగ్ అండి, ఓన్లీ ఫర్ బిగినర్స్. సో ముందుగా అయితే ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. ఈ కస్టమర్ బ్లౌజ్ కాబట్టి నేను మీకు దీని మీద స్టార్టింగ్ చూపించబోతున్నాను. ఇది వచ్చి గోల్డ్ క్లాత్, క్రాస్లో 1.5 ఇంచ్ కట్ చేసుకున్నాను. బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంత తీసుకున్నాను. జాయింట్ ఎలా చేసుకున్నానో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మధ్యలో. ఇప్పుడు వచ్చి నా దగ్గర 3-in-1 ఫుట్ ఉందండి. దీన్ని వచ్చి నేను సింగిల్ ఫుట్ మీద పెట్టబోతున్నాను అనమాట. మీరు వచ్చి సింగిల్ ఫుట్ మీద పెట్టుకోండి. నీట్గా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని సింగిల్ ఫుట్ సెట్ చేసుకోవాల్సి వస్తుందండి. సెట్ చేసుకోండి. తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా సైడ్లో కార్నర్గా పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట. సింగిల్ ఫుట్ని సరిగా చూసుకోండి. హోల్ ఉన్న చోట నీట్గా పెట్టుకోవాలి, లేదంటే సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది 3-in-1 ఫుట్ కాబట్టి నేను లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లు వేసుకోగలను. అండ్ నార్మల్ స్టిచ్చింగ్ కూడా చేసుకోగలను అనమాట. నార్మల్ స్టిచ్చింగ్ కావాలంటే మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం సైడ్లో పెట్టుకొని స్లోగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ జాయింట్ వచ్చింది చూడండి. ఈ జాయింట్ ప్లేస్లో కుట్టు ఉంది చూడండి, కనిపిస్తుంది మనకి. అటు ఇటు కుట్టుంది. దాన్ని ఏం చేయాలంటే మధ్యలో ఇలా ఫింగర్ పెట్టేసి వెడల్పుగా చేసుకొని ఫ్లాట్గా చేయాలి. దాన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా సూపర్, చాలా బాగుంటుంది. నేను మైల్డ్గా ఐరన్ చేశాను, కానీ మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇది ఓపెన్ చేసి ఇలాగా దీన్ని సరిగా సెట్ చేసుకొని కార్నర్ ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అని కంటిన్యూ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ పైపింగ్ని సో ఈ విధంగా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ క్లాత్ వచ్చి 1.5 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. రాని వాళ్ళకి మార్క్ వేసుకుంటూ కట్ చేసుకోండి, వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి. 1.5 ఇంచ్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్లో కట్ చేసుకోవాలి, స్ట్రైట్లో కాదండి. ఇంకో మరో విషయం ఏంటంటే, ఒకవేళ స్ట్రైట్ కట్ చేసుకోవాలంటే అది వీపుకి బ్యాక్ వేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ హ్యాండ్స్కి కూడా మనం స్ట్రైట్ కట్ చేసుకొని పైపింగ్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇది ఇంకో రకంగా చూపిస్తున్నాను చూడండి. ఇది నార్మల్గా క్లాత్ తీసుకోండి, మిడిల్లో పెట్టుకోండి. సూది వచ్చి ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టి కుట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలన్నమాట. నార్మల్ అనమాట, ఇది నార్మల్ క్లాత్, ఇంకా పైపింగ్ వేయలేదు మనము. ఇది నార్మల్గా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట. పావించు దూరాన పెట్టుకొని క్లాత్కి, మనం కట్ చేసుకున్న క్లాత్కి బ్లౌజ్ పీస్కి అనుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. సో ఇలా పావించు దూరంలో కుట్టుకున్న తర్వాత సో ఇది సింగిల్ ఫుట్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫుట్తో కుట్టేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకొని స్లోగా ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ని. ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టు మీద పెట్టేసి దాన్ని స్లోగా సెట్ చేసుకోండి. ఇలా తిప్పేసేసేయండి క్లాత్ని. ఈ విధంగా తిప్పేసుకొని ఫోల్డ్ చేయండి. సన్నగా పట్టేసుకోవాలి అక్కడ మనం గట్టిగా చూసుకోవాలి. మనము పట్టుకున్నామా లేదా క్లాత్ని అండ్ థ్రెడ్ని రెండు కలిపి పట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ని థ్రెడ్ మాత్రమే, థ్రెడ్ మనకి వేలికి తగిలేంత మందన పట్టేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ చూసుకోవాలి. అది కూడా అలా పెట్టేసుకోవాలన్నమాట. థ్రెడ్ క్లాత్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా స్లోగా కుట్టాలన్నమాట. ఇది నార్మల్గానే కుడుతున్నాను చూడండి, నార్మల్గానే పెట్టుకున్నాను నీడిల్ కూడా. దీన్ని సింగిల్ ఫుట్లో నేను చేంజ్ చేసుకోలేదు, లెఫ్ట్ రైట్ మిడిల్లోనే ఉంచాను. ఇది 3-in-1 ఫుట్ కాబట్టి నాకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మోల్డ్ చేసుకోవచ్చండి. ఈ ఫుట్ వచ్చి సో ఇది వచ్చి నేను బయట తీసుకున్నాను అనమాట. ఈ ఫుట్ వచ్చి దొరుకుతుంది మనకు బయట, కావాలంటే అడిగితే ఇస్తారు. ఏ షాప్లో ఏమైనా సేవింగ్ టూల్స్ అమ్మే షాపుల్లో కావాలంటే దొరుకుతుంది. ఇప్పుడు అవైలబుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఈ విధంగా కుట్టుకోవాలి. థ్రెడ్ చూసుకోవాలి, క్లాత్ చూసుకోవాలి, కరెక్ట్ పెట్టామా లేదా చూసుకోవాలి. మెయిన్ అదే, ఇంకేమీ లేదు. సరి చూసుకోవాలి. ఫోల్డింగ్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా ఫింగర్ అలా తడుముతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. తడమాలి, మనకి ఫింగర్కి తగులుతుందా లేదా అనేది. ఈ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే చూసుకొని దాన్ని అలా స్లోగా పావించి మందాన ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. క్లాత్ అంతా లాగేయాలండి, బయటికి లాగేసి పావించి మందాన ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని. మీలాంటి వాళ్ళు చూస్తూ ఉంటేనే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, చేయాలనిపిస్తుంది. చూస్తున్నారన్న ధైర్యం వస్తుంది మెయిన్. ఓకేనా అండి? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి మీరు నీట్గా. కట్ చేసుకున్న తర్వాత
క్లాత్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తానండి నేను ఈసారి మీకు. ఇందులో కొంచెము అనుకోకుండా వీడియో తీయాల్సి వచ్చింది కాబట్టి చూపించలేకపోయాను మీకు ఎలా కట్ చేయాలో. యాక్చువల్లీ క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్ కట్ చేసుకోవాలంట. ఇది ఈ విధంగా మడత పెట్టేసి మనము ఇలా కుట్టేసేసుకోవాలి, బ్యాక్ సైడ్ తిప్పేసుకొని. చూసారండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. ఇది హాయిగా ఉంటుందండి, టెన్షన్ లేదు, ఏ బాధ లేదు, ఎక్స్ట్రా ఎలాంటి టెన్షన్స్ పడకుండా కుట్టేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ వెరైటీ. ఇది వచ్చి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన లైనింగ్ క్లాత్ని క్రాస్ పట్టీలుగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇది బుటిక్స్లో చాలామంది కుడుతుంటారంటే బుటిక్ స్టైల్ ఇది మీకు చూపించబోతున్నాను నేను మీకు. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైపింగ్ మనం ఫస్ట్లో వేసాం కదా, ఒక క్లాత్కి అటాచ్ చేసాం కదా, గోల్డ్ క్లాత్కి. ఆ పైపింగ్ క్లాత్ ఏదైతే అటాచ్ చేసామో ఎంతైతే క్లాత్ ఉందో అంత మనము ఈ లైనింగ్ ఆరెంజ్ కలర్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్లు చేసుకున్నాం. ఇది కూడా ఫుల్గా ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. గోల్డ్ క్లాత్ ఎంత అయితే ఉందో అంత మనకి ఉందా లేదనేది ఒకసారి చూసుకోవాలి. సో చూసుకుంటున్నాము, అదే చెక్ చేస్తున్నాము. సో నాకు తెలిసి కొంచెం తగ్గింది. ఈ కొంచెాన్ని మనం కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొంచెం తగ్గింది, ఒక 2-3 ఇంచెస్ 4 ఇంచెస్ ఏమో తగ్గింది. దీనికి మనం క్లాత్ తీసుకొని ఇలా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్లన్నీ మనం క్రాస్ కట్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది ఏ విధంగా తిప్పాలో ఆ రకంగా మోల్డ్ అవుతూ ఉంటుంది, తిరుగుతుంది అనమాట. ఎక్కడ ఉగ్గులు కుచ్చులు అలాంటివి ఏం రాకుండా నీట్గా ఫోల్డ్ అయిపోతుంటుంది పైపింగ్. ఓకే, తర్వాత ఇటు ఇలా కుట్టేసిన తర్వాత సైడ్స్కి అలా క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా అడ్డం వస్తుంటాయండి. ఇలాంటివన్నీ నీట్ ఫినిషింగ్ చేసుకుంటేనే మనకు పైపింగ్ వేయడానికి చాలా నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా సైడ్స్ లెగుస్తాయి, అది మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడెక్కడ కుట్టామో జాయింట్స్ అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చూడండి తెలుస్తుంది, చూడండి ఏ డైరెక్షన్ ఉందో తెలుస్తుంది కదా మనకి క్లాత్. ఆ డైరెక్షన్లో ఆ స్ట్రైట్లోనే ఇది తీసేయాలి, ఇలా కట్ చేసేయాలి. దీన్ని ఈ స్ట్రైట్లో కట్ చేయాలి, అప్పుడు ఎగ్జాక్ట్ కట్ అవుతుంది. అది కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెడదామండి. మీకు ఇంకో మోడల్ కూడా చూపిస్తాను నేను. ఇది సెట్ అయిపోయింది, ఇది బ్లౌజ్ కేస్ కుట్టాలన్నమాట. ఆ మోడల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక మోడల్ ఏంటంటే డైరెక్ట్గా మనం బ్లౌజ్కి కూడా పెట్టి కుట్టవచ్చు. ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదా స్టార్టింగే, దీన్ని ఇలా 1/4 ఇంచు దూరాన పెట్టుకొని ఈ రకంగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ అక్కడ సైడ్ మిగిలిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. నేను ఇది మీకు చూపిస్తాను, ఒక క్లాత్ తీసుకొని చూపిస్తాను. దీని మీద కాదు, వేరే దాని మీద చూపిస్తానండి. ఇదిగోండి ఆల్రెడీ కుట్టేసింది ఒక క్లాత్ ఉంది నా దగ్గర, పైపింగ్ చేసింది. అది ఆల్రెడీ పైపింగ్ చేసుకున్నాను నేను సిల్వర్ కలర్, మీకు చూపించడానికి కోసమని తయారు చేశాను అనమాట. ఇదిగోండి ఇలా 1/4 ఇంచు ఫోల్డ్ చేసి మనం పైపింగ్ క్లాత్ పెట్టాం కదా, ఈ క్లాత్ని మనం ఏం చేయాలంటే అటువైపు లోపలికి అంటే క్లాత్ ఫోల్డ్ చేసింది లోపల వైపు పెట్టేసి అది లోపల వైపు పెట్టేసి ఏది లేకుండా నీట్గా ఓన్లీ పైపింగ్ కనిపించేది మాత్రం పైకి 1/4 ఇంచు దూరాన పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసుకోవాలి నీట్గా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని ఏం చేయాలంటే దీన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి, 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇది సింగిల్ ఫుట్ మీద పెట్టాం కదా, ఫుట్ మీద పెట్టి కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని మిడిల్కి మార్చుకోవాలండి. మనము పక్కన స్క్రూ వస్తుంది, ఆ స్క్రూని కొంచెం లూజ్ చేసి సైడ్ నుంచి మిడిల్కి తీసుకొచ్చేయాలి. అలా మిడిల్లో ఒక హోల్ వస్తుంది, ఆ హోల్కి సెట్ చేసుకోవాలి. సూది దిగే హోల్ అనమాట అది. ఎగ్జాక్ట్గా మిడిల్కి అలా సెట్ చేసి ఆ స్క్రూని ఫిట్ చేసుకోవాలి నీట్గా. ఇది 3-in-1 ఫుట్ అనమాట నా దగ్గరది. ఇలా కుట్టిన తర్వాత దీన్ని చూసుకోండి 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. చూసుకుంటూ నీట్గా కుట్టాలన్నమాట. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ రకంగా ఫోల్డ్ చేసిన తర్వాత 1/4 ఇంచు లోపలికి అలా 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటూ ఉండాలి. అలా కుట్టేసుకోవాలన్నమాట నీట్గా.
చాలా బాగా వస్తుందండి. ఈ టైప్ పైపింగ్ కూడా చాలా బాగుంటుంది. అది ఇంకో టైపు డైరెక్ట్ క్లాత్కి పెట్టి, ఇదేమో పైపింగ్ మనం ఆల్రెడీ ఏ క్లాత్ అయితే పెట్టాలనుకుంటున్నామో సిల్వర్ క్లాతో గోల్డ్ క్లాతో ఇంకేదైనా మాకు క్లాత్ పెట్టాలనుకుంటామో దానికి యాడ్ చేసి ఈ రకంగా ఇలా క్లాత్కి కానీ బ్లౌజెస్ కానీ యాడ్ చేస్తామన్నమాట. ఇది ఒక వెరైటీ. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఇది కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాతులు సరిపోకపోతే కూడా ఇలా కుట్టుకున్న ప్రాబ్లం ఏం లేదండి. కొన్ని బ్లౌజెస్ కుట్టేటప్పుడు కొన్ని లైనింగ్స్కి సరిపోనప్పుడు మన దగ్గర అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా కుట్టి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది ఒక ఐడియాతో కుట్టుకోవాలంతే, ఇంకే వేరేది ఏమీ లేదు. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని వెనక్కి తిప్పి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా అలా పెట్టేసి నీట్గా కుట్టేసుకోవాలి. చాలా చాలా నీట్గా వస్తుంది. ఇట్లా కూడా ఈ విధంగా కుట్టుకున్నా కూడా అలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా వచ్చింది పైపింగ్, సిల్వర్ పైపింగ్. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇలా కూడా ట్రై చేయొచ్చండి బిగినర్స్. మనకి ఇప్పుడు నేను చూపించిన 3 వెరైటీస్లో మీకు ఏది ఈజీ అనిపించినా ట్రై చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. కాకపోతే నీట్గా ఉండాలండి ఫినిషింగ్. బ్లౌజెస్కి మనము కస్టమర్ కాకపోయినా మనం కుట్టుకున్న ఎవరిని అడిగినప్పుడు ఎవరు కుట్టారండి బ్లౌజ్ అంటే మనమే కుట్టుకున్న కుట్టామన్న ఆనందం ఉంటుంది చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనది మనం కుట్టుకొని వేసుకునేటప్పుడు ఆనందం వేరండి బాబు, ఎంతైనా కూడా. ఓకే, ముందుగా కుట్టి పెట్టుకున్న ఈ క్లాత్, ఈ గోల్డ్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని మనం 1/2 ఇంచు దూరాన పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ నేను సింగిల్ ఫుట్ మీదకి చేంజ్ చేసుకుంటున్నాను, దీన్ని స్టిచ్చింగ్ వేయాలి కాబట్టి. ఇది వచ్చి ఫైనల్గా ఇది నేను బ్లౌజ్ మీద పెట్టబోతున్నానండి, ఇదే క్లాత్. అందుకని ఆ 2 వెరైటీస్ చూపించిన తర్వాత మెథడ్స్ మీకు ఈ మెథడ్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చి ఫైనల్గా మన బ్లౌజ్ మీద పెట్టబోతున్నాం. దీన్ని ఇలా 1/2 ఇంచు దూరాన పెట్టుకొని క్లాత్ వచ్చి వెనకాల వైపు కాకుండా ముందు వైపున మనం పెట్టుకున్నామండి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. కొంచెం దూరం వెళ్ళాక ముందు వైపున పెట్టి 1/2 ఇంచు దూరాన పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టవచ్చు నాకు, కామెంట్ సెక్షన్లో. నేను దాంట్లో మీకు ఆన్సర్ చేస్తాను, ఎలా పెట్టాను ఏంటని కూడా. ఓకే, ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి టోటల్ క్లాత్ అంతా. ఏం కష్టం ఉండదండి బిగినర్స్, మీరు హ్యాపీగా కుట్టచ్చు. ఇదిగోండి చూసారు, ఫోల్డింగ్ స్టిచ్చింగ్ చేసింది లోపలికి వెళ్ళిపోయింది. మనం పైన వచ్చి మెయిన్గా మనం పెట్టుకున్నాము, స్టిచ్చింగ్ వచ్చి లోపలికి వదిలేసాము. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. టోటల్ 1/2 ఇంచు చూసుకుంటూ క్లాత్ని శుభ్రంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. స్లోగా వెళ్ళండి, కంగారు ఏం లేదు మనకి. ట్రై చేయండి, కుట్టండి. ఓకేనా అండి? ఈ విధంగా కుట్టేసుకొని సెట్ చేసుకోవాలి మనం నీట్గా ఇలా. నాకు కొంచెం థ్రెడ్ కూర్చొచ్చినట్టు అనిపించింది, కొంచెం లాగానండి. చూడండి ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా ఇలా నీట్గా 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇది వచ్చి కస్టమర్ బ్లౌజ్ అండి, అందుకనే కొంచెం బొటిక్ స్టైల్ కావాలి కాబట్టి ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా పైపింగ్ తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీకు అది కుట్టే విధానం కూడా నేను చూపిస్తాను, మీకు ఎలా కుట్టాలో బ్లౌజ్ మీద పెట్టి. చాలా బాగా ఆదరణ లభిస్తుందండి నాకు మీది, చాలా బాగా కోఆపరేషన్ ఉంది. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది. మీరు చేసిన దాన్ని బట్టి నాకు వీడియోలు పెట్టాలనిపిస్తుందండి. చాలా ఈజీ అండి పైపింగ్ వేసుకోవడము. ఈసారి నేను ఓన్లీ క్లాత్ పైపింగ్ కూడా మీకు చూపిస్తానండి. ఇలా 1/2 ఇంచు కట్ చేసుకున్న తర్వాత సరి చేసుకోవాలి, నీట్గా ఉందా, నీట్గా వచ్చిందా లేదా. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకునేది ఉంటుందన్నమాట మళ్ళీ క్లాత్. అందుకని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు వచ్చిందా, కొంచెం ఎత్తు తగులు వస్తే కూడా బాగోదు. ఎగ్జాక్ట్ లెవెల్లో కట్ చేసుకోవాలి, నీట్గా చూసుకొని క్రాస్ చెక్ చేసుకోవాలి కట్ చేసామా లేదా అనేది.
ఎలా ఉందో చెప్పాలండి. పైపింగ్ ఎలా పైపింగ్ ఎలా వేసుకున్నా, ఎలా వేసాను, ఎలా కుట్టాను, ఎలా చూపించాను అది కూడా నాకు కామెంట్ చేయాలండి మీరు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చాలా టైం పట్టేటట్టే ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి, క్లిక్ అవ్వడానికి కూడా నాకైతే అనిపిస్తుందండి. మీరు చాలా మటుకు మీ కోఆపరేషనే నాకు ఉండాలండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలండి నా ఛానల్ని ప్లీజ్. ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే వదిలేసి బ్లౌజ్కి ఇలా తిరగతిప్పి వేసుకోవాలండి. ఫ్రంట్ నుంచి కుట్టొద్దు, బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలన్నమాట. చూడండి ఎలా పెట్టాను. ఒక పావించు మందన పావించు సైజు వదిలేసి బ్లౌజ్కి వెనక వైపున పెట్టేసుకోవాలి. బ్లౌజ్ వచ్చి మనకి ఏమని చెప్తారు, కరెక్ట్గా ఉంది. పైపింగ్ వచ్చి మనకు తిరగతిప్పేసుకోవాలన్నమాట అట్లా. ఓకేనా అండి. బ్లౌజ్ వచ్చి మనకి స్ట్రైట్గానే ఉంది, కాకపోతే పైపింగ్ క్లాత్ వచ్చి మనం తిరగతిప్పి వేసుకోవాలి. డైరెక్ట్ పెట్టకూడదు స్ట్రైట్గా, అది కుదరదు. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు మీకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ క్లాత్కి ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. అట్లా కనపడొద్దు చాలామంది అని అంటారు కాబట్టి పైపింగ్ క్లాత్ ఈ విధంగా మనము ఈ లైనింగ్ క్లాత్ని యాడ్ చేసి పైపింగ్ వేస్తాం అనమాట. బుటిక్స్లలో కుట్టేది ఈ విధంగానే కుడతారనమాట మొత్తము. ఇది బుటిక్ స్టైల్ అనమాట మనం కుట్టేది. 1-2 సార్లు చూసి నేర్చుకోవచ్చండి. పైపింగ్ ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేమీ కాదు, చాలా నీట్గా వేసుకోవచ్చు. ఏదైతే జాయింట్ చేశానో క్లాత్ చూసారా ఫ్రంట్కి వస్తుంది, నా ఫింగర్ దగ్గరే ఉంది ఆ క్లాత్. అలా సింగిల్ ఫుట్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా ఉండాలి. అట్లయితేనే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. థ్రెడ్ పక్కనే పడుతుంది అనమాట కుట్టు. సింగిల్ ఫుట్ అనేది సెట్టింగ్లోనే ఉంటుంది, మొత్తం బాగా సెట్ చేసుకోవాలి. నీట్గా టైట్గా రావాలంటే ఫుట్ అనేది కరెక్ట్ సెట్ చేసుకోవాలి. కుట్టు అనేది అప్పుడు బాగా వస్తుంది. ఫుట్ బాగా సెట్ చేసుకుంటే కుట్టు బాగా వస్తుంది అండ్ పైపింగ్ విజిబుల్ బాగుంటుంది అనమాట. ఓకే, ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చూపిస్తానండి ఈసారి కుదిరినప్పుడు. ఎలా వేసుకోవాలనేది, ఎలా జాయింట్లు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట మనం. బ్లౌజ్ అంతా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ, అండ్ ఇక్కడ షోల్డర్ ఉంది, షోల్డర్ జాయింట్ చేసాము. ఆ షోల్డర్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఎలా ఉందో షోల్డర్ దగ్గర కూడా అలాగే ఉండాలి. మనము సైడ్ పెట్టేదన్నమాట. జాయింట్ ఎటువైపు తిప్పామనేది చూసుకోవాలి. లెఫ్ట్ తిప్పామా రైట్ తిప్పామా చూసుకొని అది సెట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ పైపింగ్ స్టార్ట్ చేయాలి. పైపింగ్ థ్రెడ్ అనమాట, పైపింగ్ క్లాత్ చూసారండి. ఈ విధంగా నీట్గా వస్తుందండి పైపింగ్, టైట్గా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము సీజర్ తీసుకొని స్లోగా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము నెక్ దగ్గర అండ్ బ్యాక్ నెక్ దగ్గర సైడ్స్ వంపులు ఉంటాయి, అక్కడ మనకు స్ట్రైట్గా నీట్గా తిరగాలి, బ్లౌజ్ తిరిగేటట్టు కూర్చోవాలన్నప్పుడు ఇలాంటి ఘాట్లు అనేది ఇచ్చుకోవడం మ్యాండేటరీ మనకి. సో ఇలా దగ్గరగా కొంచెం ఇచ్చుకోండి, బాగుంటాయి. మరి దూరం ఇవ్వద్దు. కొంచెం ఎక్కడైతే తిరుగుతుందో బ్లౌజు నెక్ దగ్గర అక్కడ కొద్దిగా ఎక్కువే ఇచ్చుకోండి, చాలా బాగా కూర్చుంటుంది అనమాట. నెక్ అనేది మనకి లెగిసినట్టుగా రాదు. ఇలా ఎక్కడైతే తిరిగిందో అక్కడ ఘాట్లు ఇచ్చేయండి, సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలండి. ఎలా కుట్టానో ఎలా చూసానో అనేది మీరు కూడా ట్రై చేయండి బిగినర్స్. ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి డౌట్ అడగవచ్చు, క్లారిఫై చేస్తాను నేను. ఇక్కడ ఫోల్డ్ ఎక్కడైతే మోల్డ్ అవుతుందో మోల్డింగ్ ప్లేస్లో అనేది ఘాట్లు కొద్దిగా ఎక్కువ ఇచ్చుకోవాలండి. మనం వంపులుగా ఉన్న చోట కొంచెం ఘాట్లు ఎక్కువ ఇస్తే బాగా కూర్చుంటుంది అనమాట నెక్. అట్లా ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఘాట్లు సిజర్ తీసుకొని. ఇలా నీట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లోపలికి మలచాలండి క్లాత్ని. ఒక పావించాను ఫస్ట్ అయితే ఇక్కడైతే మనం ఒక కుట్టేద్దాము, ఇంకా బాగా నీట్గా కూర్చుంటుంది.
సరిగ్గా చూసుకొని ఇక్కడ కొంచెం గట్టిగా కుట్టు అనేది చాలా గట్టిగా కూర్చుంటుంది, చాలా నీట్గా కూడా కూర్చుంటుంది అనమాట. వెనకాల వైపు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ స్లోగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పైపింగ్ పక్కన నుంచి నీట్గా. అదిగోండి అప్పుడు ఎంత గట్టిగా ఉందో చూడండి పైపింగ్. ఇలానే కొడతారండి బూటిక్స్లలో. అసలు మనం ఇంట్లో కుట్టుకొని వేసుకుంటే ఏ బుటిక్లో కుట్టించారు అన్నట్టు అడిగేలాగా కుట్టుకోవాలండి. బ్లౌజ్ కుట్టుకున్నామా వేసుకున్నామా అన్నట్టు కాకుండా మనం కుట్టుకున్న బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటే 10 మంది అడుగుతుంటే ఆ ఆనందం వేరుంటుందండి ఎంతైనా. మీకు కూడా అలాంటి ఆనందాలు ఏమైనా ఎదురైతే కొంచెం నాకు షేర్ చేయండి, బాగుంటుంది. అప్పుడైతే మన కన్వర్జేషన్ పెరుగుతుందండి బాగా. ఈ విధంగానైనా మీ డౌట్లు ఏమైనా ఉన్నా మీతో ఎవరైనా అన్నా కొంచెం మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అలా నీట్గా వేసుకున్న తర్వాత ఈ సింగిల్ ఫుట్ అయితే సింగిల్ ఫుట్లోగా మనం తిప్పుకున్నాం కదా, ఈ ఫుట్ని సింగిల్ ఫుట్లో చేంజ్ చేసుకున్నాం కదా, మోల్డ్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్కి తెచ్చుకోవాలండి. ఈ విధంగా థ్రెడ్ చూసుకోవాలి. ఇప్పుడు నేను మిడిల్కి పెట్టుకున్నాను. మిడిల్ వచ్చి మిడిల్కి ఉంది, ఇప్పుడు సైడ్లో లేదు. ఈ ఫుట్ ఉంటే చాలా ఈజీగా అవుతుందండి, పని కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చింది నీట్గా. దీన్ని ఇలా పావించి లోపలికి మడత పెట్టేసి కుట్టాలన్నమాట. అలా పెట్టుకోండి, ఒక పావించి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టండి, చాలా నీట్గా వస్తుంది. సెట్ చేసుకోండి, 1కి 2 సార్లు సెట్ చేసుకోండి, పెట్టండి, కుట్టండి. అలా చాలా కష్టపడాలండి, ఈజీ కాదు ఏది. కష్టపడితేనే పని అనేది మనకి తొందరగా వస్తుంది, తొందరగా నేర్చుకుంటాము, ఆ తర్వాత ఈజీ అనిపిస్తుంది. అట్లా డెడికేషన్ అనేది మ్యాండేటరీ అండి. డెడికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత డెడికేట్ చేసామా ఈ పని మీద, ఎంత టైం మనం నేర్చుకోవడానికి పెట్టామా అన్నది ముఖ్యం. ఈ విధంగా కుట్టాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా పావు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి కుట్టాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా వెనకాల, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడు కట్ చేసేద్దాం మనము. ఇది క్లాత్ కట్ చేసేద్దాం, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా తీసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా అలా తీసేయండి. మళ్ళీ జాగ్రత్త అండి, ఎందుకంటే బ్లౌజ్ మీద పడిపోయిద్ది సీజర్ అనేది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్. అలా నాకు 1-2 సార్లు కట్ అయిందండి స్టార్టింగ్లో నేను నేర్చుకున్న టైంలో. ఇక్కడ చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి క్లాత్, జాగ్రత్తగా, ఎందుకంటే సీజర్ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే బ్లౌజ్ మీదకి వెళ్ళిపోతుంది కత్తెర అనేది, అది చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి క్లాత్ అంతా. అలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేయాలి. ఎమ్మింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎమ్మింగ్ అడుగుతారండి కస్టమర్స్. లేదు మన బ్లౌజ్ అంటే లోపల కూడా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టేయచ్చు, కస్టమర్ బ్లౌజ్ కూడా కుట్టేయచ్చు మనం నీట్గా. ఇప్పుడు అది ఆ లోపలికి అది లైట్గా స్లోగా మడత పెట్టేయాలి. అలా మడత పెట్టే ముందు దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసేసి స్లోగా అలా మోల్డ్ చేసి ఇప్పుడు కుట్టేసేయండి. అలా పెట్టేసి జాగ్రత్తగా. అక్కడ కొంచెం గట్టి కుట్టేయండి, బ్యాక్కి ఫ్రంట్కి లాగండి. అలా తిప్పాలండి, చేత్తో స్లోగా తిప్పాలి. ఎక్కడైతే తిరుగుతుందో బ్లౌజ్ అక్కడ తిప్పాలి నీట్గా. అలా పట్టుకొని తిప్పాలి, డైరెక్ట్ స్ట్రైట్గా లాగేసి కుట్టేసుకుంటూ వెళ్ళకూడదు. ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ జాగ్రత్తగా చేతులతో రెండు చేతులతో పట్టుకొని తిప్పుకుంటూ కుట్టాలన్నమాట స్లోగా.
చూసారు ఎంత నీట్గా వస్తుందో. జాగ్రత్త, లాగొద్దండి, లాగకుండా కుట్టాలి. నీట్గా మోల్డింగ్స్ ఉంటాయి, నీట్గా మోల్డ్ చేసుకోవాలి. ఫింగర్స్ తోటే మోల్డింగ్ ఉంటుంది మొత్తం. అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా మోల్డ్ చేసుకోవాలండి, తిప్పుతూ జాగ్రత్తగా కుట్టాలి. అలా ఇంకో చేయి సపోర్ట్ తీసుకుంటూ స్లోగా కుట్టుకోవాలన్నమాట. అలా తిప్పాలండి. చూడండి మూలలు ఉన్నాయి కదా, అలా ఫింగర్స్తో అణచి పట్టి మోల్డ్ చేసుకోవాలి దాన్ని. ఇట్లా నీట్గా అణచి పెట్టాలి ఫింగర్స్ తోటి. అప్పుడు చాలా నీట్గా మోల్డ్ అవుతుందన్నమాట బ్లౌజ్ పైపింగ్ అనమాట. అలా దాన్ని అట్లా అణిచి పట్టండి. అణిచి పట్టి స్లోగా కుట్టాలన్నమాట. అలా ఐరన్ కూడా చేస్తే బాగుంటుందండి. నేను ఐరన్ కూడా చేస్తాను అనమాట. ఐరన్ చేస్తే ఇంకా బాగా కూర్చుంటుంది. అది మీకు ఇంత కష్టం ఉండదన్నమాట ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు. ఇలా కుట్టిన తర్వాత ఐరన్ కూడా చేయొచ్చు. ఒకసారి ఐరనింగ్ చేసేసుకొని అయినా కుట్టచ్చు. అప్పుడు నీట్గా మనకు సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా కుట్టేయచ్చు. అట్లా బట్ట వచ్చి మనం క్లాత్ వచ్చి లైనింగ్ క్లాత్ వచ్చి క్రాస్ అయి కట్ చేయాలి. పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ అయి కట్ చేయాలండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్కి బ్యాక్ వేసేటప్పుడు స్ట్రైట్లో ఉన్నప్పుడు స్ట్రైట్ కట్ చేసుకున్న పర్లేదు, పైపింగ్ వేసేయచ్చు ఈజీగానే. కాకపోతే నెక్కి వేసేటప్పుడు మాత్రం 110% మనం క్రాసే తీసుకోవాలండి. నెక్స్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రాస్ తీసుకుంటేనే మనకు అది మంచి నీట్గా మోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా లాస్ట్లో చివర్లో అది కూడా ఫోల్డ్ చేసి నీట్గా సెట్ చేసి కుట్టాలండి. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఫినిష్ అండి. మొత్తానికి కస్టమర్ బ్లౌజ్ అయితే మొత్తానికి కుట్టేశానండి. మీకు చూపించడంలో కూడా నా బ్లౌజ్ కూడా అయిపోయిందండి, నెక్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మొత్తానికైతే బ్లౌజ్ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో 3 రకాలు చూపించాను మీకు. ఇదొక వెరైటీ అండ్ ఇదొక వెరైటీ, బ్లౌజ్ ఒకటి వెరైటీ, 3 వెరైటీలు చూపించాను. మీకు ఏది నచ్చితే, ఏది ఈజీ అనిపిస్తే అది ఈజీగా కుట్టుకోవచ్చండి. వీలున్నంత వరకు 3 రకాలు ట్రై చేయండి. మీకు టైంని బట్టి, సందర్భాన్ని బట్టి, తర్వాత బ్లౌజ్ని బట్టి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ట్రై చేయొచ్చు. ఇది వచ్చి క్లాత్లో కలిసిపోయింది, బొటిక్ స్టైల్ అనమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.